హాయ్ యువర్స్ వెల్కమ్ టు జీవీకే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మంచి ప్రైమ్ లొకేషన్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మంచి ప్రైమ్ లొకేషన్ అయిన హైటెక్ సిటీ ఏరియాలో ఒక 3 BHK ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ లొకేషన్ మీకు ఎదురుగా కనబడుతున్న ఏఎంబి మాల్ అండ్ కొత్తగూడ జంక్షన్ అండి. ఇక్కడ మీకు ఎదురుగా కనబడుతుంది ఒక ఐటీ బిల్డింగ్, దాని పక్కనే టయోటా షోరూమ్ కూడా ఉంటుందండి. మనం లొకేషన్ మొత్తం గమనిస్తే కనుక మీకు గూగుల్ ఆఫీస్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి లొకేషన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా డీటెయిల్స్ అన్నీ అండ్ మీకు లొకేషన్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ చూసి మాత్రమే విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చి చూడడం కంటే ఫస్ట్ 99% ఇన్ఫర్మేషన్ మొత్తం చూసినాకనే మాకు విజిట్ చేస్తే మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాదని నా యొక్క ఒపీనియన్. ఇక్కడ మీకు మెయిన్ రోడ్ని మీకు కవర్ చేస్తున్నాను. మీకు స్ట్రైట్గా జస్ట్ ఇక్కడ మీకు టయోటా షోరూమ్ ఉంటుందండి, చాలా ఫేమస్ ఇక్కడ. ఇక్కడ మీకు బిల్డింగ్ పై నుండి చూపించాను కదా, ఒక ఐటీ బిల్డింగ్ అని. ఇక్కడ మీకు లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి ఏఎంబి మాల్కి వాకబుల్ డిస్టెన్స్, అలాగే హాస్పిటల్స్కి అయితే చాలా బాగున్నాయండి. అపోలో హాస్పిటల్ వాకబుల్ డిస్టెన్స్, సూపర్ మార్కెట్స్, కాలేజెస్, స్కూల్స్ అన్నీ దగ్గరలో ఉంటాయి. మీకు ఐటీ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఫ్లాట్. ఇక్కడ మాకు ఫస్ట్ లెఫ్ట్లో సెకండ్ బిల్డింగే ఉంటుంది రైట్ సైడ్లో. ఇక్కడ మీకు కాలనీ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను. ఈ ఏరియా మొత్తం కమర్షియల్ అండి, హాస్టల్స్ అండ్ హోటల్స్ ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎదురుగా కనబడుతున్న ఎలివేషన్దే అపార్ట్మెంట్ అండి. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మీకు ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫ్లాట్స్ అండి. ఈరోజు ఈ స్టేట్కి వెళ్తే డెడ్ ఎండ్ వస్తుందండి. అలాగే మీకు హోటల్స్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను. ఏరియా ఎక్కువ సైలెంట్గానే ఉంటుంది. మీకు మెయిన్ రోడ్ దగ్గరే కానీ డీసెంట్గా ఉంటుంది. ఇక్కడ మీకు లోపల కార్ పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తాను. ఇక్కడ మధ్యలో ఒక చిన్న డ్రైవే ఉంది. ఆ డ్రైవేలో ఇప్పుడు వినాయకుడిని పెట్టారు, ఒకసారి గమనించండి, చూడండి. చూశారు కదా. సో మీకు ఇక్కడ లిఫ్ట్ కవర్ చేసి చూపిస్తున్నాను. అక్కడ ఈరోజు చూపించే ఫ్లాట్ యొక్క కార్ పార్కింగ్ కూడా చూపిస్తున్నాను. ఇదేనండి ఫ్లాట్ యొక్క పార్కింగ్, చాలా పెద్దదే కార్ పడుతుంది, మంచి స్పేసెస్గా ఉంది. సో ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి. మీకు కారిడార్ చూపిస్తున్నాను. ఈ కారిడార్లో ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ చెప్పాను కదా. మీకు పైనుండి చూస్తే కనుక సెట్ బ్యాక్స్ ఇవన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఒకటి నార్త్, ఒకటి వెస్ట్, ఒకటి ఈస్ట్, ఈ 3 ఫ్లాట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు ఎదురుగా కనబడుతుంది లిఫ్ట్ పక్కగా ఉంటుందండి. సో చూడండి, ఈరోజు మనం చూపించే ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇలా మీకు 100% ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తున్నాను. మీరు జెన్యున్ పార్టీ అయితేనే విజిట్ చేస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. నేను పెట్టే ప్రాపర్టీస్ అన్నీ చాలా జెన్యున్ ప్రాపర్టీస్ ఉంటాయండి, ఫేక్ ఉండవు. మంచి ప్రైమ్ లొకేషనే మాత్రం పెడతాను మెయిన్ రోడ్ దగ్గర. అలాగే ఈ ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే కనుక మీరు కొండాపూర్, మియాపూర్, మదినగూడ ఏరియాలో ఫ్లాట్స్ కనుక మీరు సెర్చ్ చేస్తే ఈ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సిటీస్లో వేరే ఏరియాలో నేను వీడియోస్ అప్లోడ్ చేయను. అది కూడా మియాపూర్, మదినగూడ, కొండాపూర్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్ దగ్గరలో మంచి ప్రాపర్టీస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను. ఆ ప్రాపర్టీ కూడా నాకు నచ్చితేనే అప్లోడ్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా కవర్ చేసి చూపిస్తున్నాను. వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి. నేను అన్నీ చెక్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫ్లాట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బ్యాచిలర్స్కి ఇచ్చారు, 3 మెంబర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇచ్చారు బ్యాచిలర్కి. సో వాళ్ళు హాస్టల్లో ఉండడం కంటే ఇట్లా రెంట్కి తీసుకొని ఉండడం చాలా బెటర్ అని చెప్పేసి ఉంటున్నారు. సో ఇక్కడ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి చూపిస్తున్నానండి. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఈ ఫ్లాట్లో నేను లైట్స్ ఎక్కడ ఆన్ చేయలేదు, ఎందుకంటే మీకు వెంటిలేషన్ కూడా చాలా నీట్గా రావడాలని. ఇక్కడ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ కూడా మీరు ఒక టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. వాష్రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి, స్పేషియస్గా ఉన్నాయి. ఇక్కడ 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వస్తాయి, ప్లస్
ఒకటి కామన్ బాత్రూమ్ వస్తుంది గెస్ట్ రూమ్కి. ఈ ఫ్లాట్ చూసినప్పుడు నాకు బ్యాచిలర్స్ ఉన్నట్టు అనిపించలేదు, ఫ్యామిలీ ఉన్నట్టు అనిపించింది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక బాల్కనీ కూడా ఉందండి. చూశారు కదా బాల్కనీ, వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. సో మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి చూపించాను. నెక్స్ట్ మనం గెస్ట్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్ అండ్ కిచెన్ ఇవన్నీ కవర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఒక మంచి కబోర్డ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు కామన్ బాత్రూమ్ చూపిస్తున్నాను. కామన్ బాత్రూంలో కూడా మీకు వెస్టర్న్ టాయిలెట్స్ ఇచ్చారు. సో చూశారు కదా కామన్ బాత్రూమ్. ఇప్పుడు మనం గెస్ట్ రూమ్ చూపిస్తున్నానండి. ఎక్కడ కూడా లైట్స్ ఆన్ చేయలేదు, మీరు చూడండి, గమనించండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. చూశారు కదా ఫ్లాట్. మనం 2 బెడ్రూమ్స్ కవర్ చేసాం ఇప్పటికీ. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటి గెస్ట్ రూమ్. ఇప్పుడు నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసి చూపిస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ ఒక లైట్స్ ఆన్ చేసి పెట్టాను, ఎందుకంటే కొద్దిగా వుడ్ వర్క్ కొద్దిగా నీట్గా కనబడుతుందని చెప్పేసి. ప్లస్ మర్చిపోయి కూడా నేను ఆ విండోస్ కర్టెన్స్ తీయకుండా మర్చిపోయి లైట్స్ ఆన్ చేసి పెట్టున్నాయి. సో ఇప్పుడు మనం లైట్స్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను మీకు, ఈ వీడియో గమనించండి. ఇక్కడ మీకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. ఇందులో కూడా మీకు వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చాయి. మంచిగా నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లేకపోతే ఉండడానికి పరంగా అయితే చాలా మంచి ప్రైమ్ లొకేషన్. ఫ్లాట్ కూడా ఈ అపార్ట్మెంట్లో అందరూ కూడా ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి, ఓనర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో మీకు ఇక్కడ నెక్స్ట్ లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, సేమ్ టు సేమ్ ఉందండి. లైట్స్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా కూడా సేమ్ ఉంది ఫ్లాట్ అయితే. సో మీకు ఎదురుగా కనబడుతుంది ఐటీ బిల్డింగ్. మీకు పక్కనే కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేవండి. మంచిగా అన్ని కంపెనీస్ లీజ్కి తీసుకున్న ల్యాండ్స్. సో మీకు 3 బెడ్రూమ్స్ కవర్ చేసి చూపించాను. హాలు అండ్ మీకు డైనింగ్ ఏరియా, ఒక పూజ రూమ్ కూడా వస్తుంది ఈ డైనింగ్ ఏరియాలోనే. చూశారు కదా, మీకు ఇక్కడ ఒక పూజ రూమ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి వాళ్ళు వేరే సామాన్ ఏవో పెట్టుకున్నారు. ఇక్కడ మీకు చాలా మంచి యూజ్ఫుల్ అయ్యేది ఒకటి థింక్ ఉందండి. ఇక్కడ కిచెన్కి స్లైడింగ్ డోర్ ఇచ్చారండి. మీకు క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఇచ్చారు సిస్టమ్. అక్కడ కిచెన్ ఉన్నట్టు ఏర్పడదు అన్నట్టు ఇలా పెట్టుకుంటే. సో బాగుంది కదా. సో మనం ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేసి చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది. వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి. మీరు ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. సో మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్కి వెళ్దామండి. 1585 ఎస్ఎఫ్టీ అంటే 1585 ఎస్ఎఫ్టీ, వెస్ట్ ఫేసింగ్ అండి. మీకు ఈ ఫ్లాట్ వచ్చి ఫ్లోర్ వచ్చేసరికి 5th ఫ్లోర్లో ఉంటుందండి. టోటల్గా 15 ఫ్లాట్స్ ఉంటాయి. 1585 ఎస్ఎఫ్టీ మీకు అన్డివైడ్ షేర్ ఎక్కువ వస్తుందండి. అన్డివైడ్ షేర్ దాదాపు 60 స్క్వేర్ యార్డ్ వస్తుంది. అంటే ఈ ఏరియాలో 2 lakhs పర్ స్క్వేర్ యార్డ్ వేసుకున్నా మీకు 1,20,00,000 రూపాయలు మీకు ల్యాండ్ వాల్యూ మాత్రమే ఉంటుంది. సో మనకి ఈ ప్రైస్ కూడా చెప్తున్న ఓనర్ వచ్చేసరికి 1,20,00,000 చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్ అండి. 2-3 lakhs కంటే ఎక్కువ తగ్గే అవకాశం ఉండదు. ఇక్కడ మీకు బాల్కనీ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను. మొత్తం 2 బాల్కనీస్ వచ్చాయండి. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి, ఒకటి డైనింగ్ హాల్కి. సో ప్రాపర్టీ డీటెయిల్స్ ఇచ్చారు కదా. హైటెక్ సిటీలోనే మంచి ప్రైమ్ లొకేషన్. ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్, టోటల్గా 15 ఫ్లాట్స్. 5th ఫ్లోర్లో ఉంటుందండి, వెస్ట్ ఫేసింగ్. 10 years ఓల్డ్ అండి. ప్రైస్ వచ్చేసరికి 1,20,00,000, స్ట్రైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.